హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. సో స్పైరోమెట్రీ ఎవరికి సజెస్ట్ చేస్తాము, ఇన్స్పిరేటరీ ఎఫర్ట్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనము స్పైరోమెట్రీ ఎలా చేయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. రైట్. ఇలా అయితే చేయకండి, అసలు ఇది టెక్నికే కాదు, ఇట్లా చేయొద్దు. రైట్. సో మనం ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనేది ఫాస్ట్గా చేసేది కాదు, ఓకే. అండ్ ఇది ఫోర్స్గా ఎక్సలేషన్ చేసేది కూడా కాదు, అంటే ఫాస్ట్గా గాలి దీంట్లో వదలడం అనేది కూడా కాదు, ఫాస్ట్గా గాలి తీసుకోవడం అనేది కూడా కాదు, ఎక్కువ బాల్స్ లేపడం కూడా కాదు. ఏంటి స్పైరోమెట్రీ? బేసిక్గా ఇన్స్పిరేటరీ ఎఫర్ట్. సింపుల్గా చెప్పాలి అంటే స్లోగా గాలి తీసుకోవాలి, ఎక్కువసేపు తీసుకోవాలి, డీప్గా తీసుకొని ఆపాలి. ఇంకా మీరు తీసుకోలేనప్పుడు ఆపాలి. ఎంతసేపు ఆపాలి? 3 నుంచి 5 సెకండ్లు ఆపాలి. అండ్ మెల్లగా 5 సెకండ్ల తర్వాత మీరు గాలి వదిలేసేయాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే స్లోగా డీప్గా బ్రీత్ తీసుకొని ఎన్ని బాల్స్ లేస్తున్నాయని చూడొద్దు. ఒకటి లేచినా మనకు స్లోగా డీప్గానే తీసుకోవాలి. స్లో లాంగ్ డీప్ బ్రెత్స్ తీసుకొని బ్రెత్ హోల్డ్ చేయాలి. ఎంతసేపు చేయాలి? 3 నుంచి 5 సెకండ్లు బ్రెత్ హోల్డ్ చేయాలి. బ్రెత్ హోల్డ్ అంటే ఆపి పట్టుకోవడం. అంత డీప్గా తీసుకున్నాక ఒక 3 నుంచి 5 సెకండ్లు మనసులో లెక్కించుకోండి. అయిన తర్వాత 5 సెకండ్లు అయిన తర్వాత స్లోగా గాలి వదిలేసేయండి. మళ్ళీ వెంటనే చేయొచ్చా? మళ్ళీ ఒక 2-3 నార్మల్ బ్రెత్స్ తీసుకొని మళ్ళీ సేమ్ టెక్నిక్ మీరు రిపీట్ చేయండి. నేను చూపిస్తాను మీకు ఎట్లా చేయాలి అనేది, బట్ చెప్తున్నాను. అంతేగాని ఫాస్ట్గా తీసుకోవడం చెయ్యొద్దు, అండ్ దీంట్లోకి ఫుల్గా వదలడం చెయ్యొద్దు. ఫాస్ట్గా ఇన్సెంటివ్ స్పైరోమెట్రీలు చేయకండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా చేయాలి అనేది. సో నార్మల్గా గాలి వదిలాము. ఈ ట్యూబ్ మనము మంచిగా కూర్చోవాలి బేసిక్గా. సో మనం కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్. స్పైరోమెట్రీ చేసేటప్పుడు మనం కంఫర్టబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇది మనం కూర్చున్నప్పుడు ఇది స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. పడుకొని చేయడము చేయకండి, కంప్లీట్గా పడుకొని చేయడం ఇలాంటివి చేయొద్దు, సరేనా? రైట్. మీకు ఆయాసం ఉన్నప్పుడు చేయొద్దు, ఛాతి నొప్పి ఉన్నప్పుడు చేయొద్దు. అండ్ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్లు అనిపించిన, లైట్ హెడెడ్నెస్, కళ్ళు తిరిగినట్లు అనిపించి చేతుల్లో మీకు టింగ్లింగ్స్ లాగా అనిపించినప్పుడు ఆపేసేయండి, చేయొద్దండి. చేస్తే ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో ఆయాసం ఉన్నప్పుడు చేయకండి, చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు చేయొద్దు. అండ్ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్లుగా డిజీనెస్, వీక్గా అనిపించినప్పుడు, టింగ్లింగ్స్ వచ్చినప్పుడు ఫింగర్లో ఆపేసేయండి, చేయకండి. రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను. స్లో లాంగ్ డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. డీప్ బ్రెత్ తీసుకున్న తర్వాత ఒక 3 to 5 సెకండ్ మీరు బ్రెత్ హోల్డ్ చేయండి. దాని తర్వాత స్లోగా వదలండి. అండ్ కూర్చున్నారు, మంచిగా కంఫర్టబుల్గా చేసుకున్నారు. దీని నుంచి మనం గాలి పీల్చాల్సి వస్తుంది, ఓకేనా? రైట్. మంచిగా కూర్చొని కంఫర్టబుల్గా స్లో లాంగ్ డీప్ చూపిస్తున్నాను. నార్మల్ బ్రీత్ వదిలాను నేను, చూసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్రెత్స్ తీసుకుంటున్నాను. సైలెంట్గా ఉన్నాను అనుకోవద్దు, నార్మల్ బ్రెత్స్ తీసుకుంటున్నాను, ఓకే. సో కొన్ని నార్మల్ బ్రెత్స్ తీసుకునేసాను. నవ్ అగైన్ ఐమ్ రెడీ. మళ్ళీ నేను రెడీ ఉన్నాను చేయడానికి. అగైన్ సేమ్ టెక్నిక్ తీసుకుంటాను. మంచిగా కూర్చున్నాను కంఫర్టబుల్గా. నాకు ఆయాసం లేదు, నా కళ్ళేం తిరగట్లేదు, నా చేతుల్లో టింగ్లింగ్స్ లాగా ఏం లేవు, చెస్ట్ పెయిన్ కూడా ఏం లేదు. కాబట్టి నేను నెక్స్ట్ మెనూవర్ చేయడానికి రెడీ ఉన్నాను. అన్ని బాల్స్ ఇంపార్టెంట్ కాదు, ఒక బాల్ అయినా
బాల్తో సంబంధమే లేదు. స్లో లాంగ్ డీప్. ఓకే, ఇది కలర్ఫుల్గా ఉంటాయి అనుకోండి. స్లో లాంగ్ డీప్ బ్రెత్స్ చేయండి. చేసిన తర్వాత బ్రెత్ హోల్డ్ చేయండి 3 to 5 seconds. తర్వాత స్లోగా వదిలేసి కొన్ని నార్మల్ బ్రెత్స్ తీసుకొని రిపీట్ చేయండి. రైట్, నేను స్టార్ట్ చేస్తున్నా సెకండ్. అండ్ ఇది చేసేటప్పుడు ఇది నోట్లో పెట్టుకొని లిప్స్తో సీల్ చేసుకోండి. ఎందుకంటే బయట ఉన్న ఎయిర్ అనేది లోపలికి వెళ్తే ఎఫర్ట్ అనేది తక్కువ అంత అనిపించదు మీకు. నెక్స్ట్ చేయాలనేసి మంచిగా అనిపించదు. ఓకే, రైట్. అండ్ బేసిక్గా అది మీ ఎఫర్ట్కి ప్రాబ్లం అవుతుంది అంతే. ఓకే, నార్మల్గా ఉందండి. చెస్ట్ పెయిన్ లేదు, ఆయాసం ఏం లేదు, టింగ్లింగ్స్ ఏం లేవు, కళ్ళెం తిరిగినట్లు అనిపించట్లేదు, తల బరువు లైట్ హెడెడ్నెస్ లాగా అట్లాగేం అనిపించట్లేదు. కాబట్టి నేను నెక్స్ట్ దానికి రెడీ ఉన్నా. ఓకే, ఎన్నిసార్లు చేయాలి? గంటకు 10, 15, 20 వరకు చేయొచ్చు. మేల్కొన్నప్పుడు చేసుకోండి, ఇబ్బంది లేనంత వరకు చేసుకోండి. ఎప్పటిదాకా చేయాలి? మీ బ్రీతింగ్ నార్మల్ అయినంత వరకు, మీ ఆక్సిజన్ నార్మల్ అయినంత వరకు, లేచి నడిచేంత వరకు, మీ బ్రీతింగ్ నార్మల్ అయినంత వరకు యూజువల్లీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. రైట్. ఫాస్ట్గా చేయడం ఎట్లా చేయొద్దు. మళ్ళీ చూపిస్తున్నా. ఫాస్ట్గా చేయడం అదొక వేస్ట్ టెక్నిక్. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది దేనికైతే హెల్ప్ అవుతుందో మీరు అది ఫాస్ట్గా చేస్తుంటే హెల్ప్ అనేది ఏముండదు. కొంతమంది ఇలా ఊపుతారు, బాల్ లేట్లేదు సార్ ఏం చేయమంటారని. ఊపితే ఎందుకు లేస్తుందండి? బ్రీతింగ్ తీసుకుంటే ఇన్స్పిరేటరీ ఎఫర్ట్తో స్లో లాంగ్ డీప్ బ్రెత్ దీని మెయిన్ ప్రిన్సిపల్. ఊపినప్పుడు ఓపెన్ అవ్వదు. అండ్ డాక్టర్ గారు ఈ 3 బాల్స్ లేపాను, నాకున్నంత లంగ్ స్ట్రెంత్ ప్రపంచంలో ఎవరికి లేదు అని అనుకోవద్దు. అసలు అది టెక్నికే కాదు. ఓకే, మనకు ఫ్లో కాదండి ఇంపార్టెంట్, కెపాసిటీ ఇంపార్టెంట్. ఎక్కువసేపు గాలి తీసుకొని స్లోగా డీప్గా బ్రెత్ హోల్డ్ చేసి స్లోగా వదలడం. అంటే లంగ్ మొత్తము మీకు మెల్లగా గాలి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆల్వియోల్ అనేది డిపెండెంట్ ఏరియాస్లో ఉన్న ఆల్వియోల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆల్వియోలర్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇదే దీని మెయిన్ ప్రిన్సిపల్. డాక్టర్ చెప్పినట్లు యూజ్ చేయండి, ఓన్గా యూజ్ చేయొద్దు, ఇష్టం వచ్చినట్లు చేయొద్దు. ఎక్కువ బాల్స్ లేపాను, నాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది, నేను శక్తిమాన్ అని అనుకోకండి. సరేనా? మీరు శక్తిమాన్ కాదు, సూపర్ మ్యాన్ కాదు. మీరు నార్మల్గా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చేస్తే సరిపోతుంది. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్ స్పెషలిస్ట్ని. బాయ్.